మళ్లీ గులాబీ ఆకర్ష్ మొదలైంది. ఒంటేరు ప్రతాప్ రెడ్డి రేపు కారెక్కనున్నారు. అటు సండ్ర కూడా టీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం సాగుతోంది. అటు అసెంబ్లీ స్పీకర్ గా పోచారం ఏకగ్రీవమయ్యారు. ఇక అటు సీఎల్పీ నేత ఎంపికపై నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేశారు. ఇక తెలంగాణలో పొలిటికల్ డెవలప్మెంట్స్ పై మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు లైవ్ లో. ఓటీయూ కళ్యాణ్. లక్ష్మీదుర్గ తెలంగాణలో మరోసారి గులాబీ ఆకర్ష్కి టీఆర్ఎస్ తెరలేపింది. ఒంటేరు ప్రతాప్ రెడ్డి కీలక నేత, కాంగ్రెస్లో కీలక నేత. ఆయన గత ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్పై పోటీ చేశారు. ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈరోజు ఆయన ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాత్రం ఖండిస్తున్నారు. తాను కాంగ్రెస్లోనే ఉంటాను, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఆయన నివాసం కొంపల్లిలోని ఆయన నివాసంలో కార్యకర్తలతో కూడా దీనికి సంబంధించే సమావేశం పెట్టుకున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాత్రం అది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన సమావేశం అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒంటేరు ప్రతాప్ రెడ్డి రేపు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తుంది. అయితే ఆయన చేరికను మెదక్ జిల్లాకు చెందిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్లో చేర్చుకోబోమంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఒంటేరు చేరిక అనేది సస్పెన్స్లో పడింది. ఒంటేరు చేరిక దాదాపు ఖాయమైనప్పటికీ జిల్లాకు చెందిన కీలక నేత ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయన రేపు టీఆర్ఎస్లో చేరుతారా లేదా అనే దానిపై కొంత సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం మాత్రం ఒంటేరు ప్రతాప్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తుపై సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. రేపు ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా ఎంపీగా తాను పోటీ చేసిన పక్షంలో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డిని బరిలోకి దింపుతాననే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు కూడా కొంత ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటేరు చేరిక రేపు ఉంటుందా లేదా అనే దానిపై కొంత సందిగ్ధత నెలకొంది. అయితే ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరే అవకాశమే ఎక్కువగా ఉందని కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరుతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇక మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సండ్ర వెంకట వీరయ్య ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తే సండ్ర వెంకట వీరయ్య మాత్రం అక్కడికి రాలేదు. అదేవిధంగా అసెంబ్లీలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా సండ్ర వెంకట వీరయ్య హాజరు కాలేదు. అయితే కొద్ది రోజులుగా సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్ వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఆయన కూడా రేపే టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ నేతలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీళ్ళ చేరికకు ముహూర్తం ఎప్పుడు అనేది ఇంకా ఖరారు కాలేదు. ఏదేమైనప్పటికీ మంచి రోజులు అంటే సంక్రాంతి తర్వాత మంచి రోజులు వస్తాయి. మంచి రోజులు వచ్చిన సందర్భంగా పలు కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయి, కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని మనం ఊహిస్తూ వచ్చాం. దానికి తగ్గట్లే ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. వాళ్ళు టీఆర్ఎస్లో చేరేందుకు రేపో మాపో రంగం సిద్ధమవుతుంది. ఇక తెలంగాణ అసెంబ్లీకి స్పీకర్గా ఎవరు ఎన్నిక అవుతారన్న ఉత్కంఠకు ఈరోజు తెరపడింది. స్పీకర్గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకరే నామినేషన్ దాఖలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. దీంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్రంలో రెండో స్పీకర్గా ఎన్నికయ్యారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రేపు అధికారికంగా అసెంబ్లీ వర్గాలు ప్రకటన చేస్తాయి. ఆ తర్వాత స్పీకర్ బాధ్యతలను రేపు పోచారం శ్రీనివాస్ రెడ్డి తీసుకోబోతున్నారు. ఇక స్పీకర్ ఖరారు అయిపోయిన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఎవరన్న దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రధానంగా ఈ స్థానానికి ఇప్పటి వరకు గత సెషన్లో పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్గా అయిన నేపథ్యంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన పద్మా దేవేందర్ రెడ్డి డిప్యూటీ స్పీకర్గా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేఖా నాయక్ పేరును డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక ఈరోజు కొత్తగా తెలంగాణ అసెంబ్లీ కొలువు తీరింది. మొత్తం 119 మంది శాసనసభ్యులకు 5 శాసనసభ్యులు మాత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం హాజరు కాలేదు, ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇందులో అక్బరుద్దీన్ జాఫర్ హుస్సేన్ ఇద్దరు కూడా అనారోగ్యంతో ఉండడం వల్ల రానట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకట వీరయ్య వీళ్ళిద్దరు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. ఇక ఎంఐఎంకు చెందిన అభ్యర్థి ప్రోటెం స్పీకర్గా ఉన్న నేపథ్యంలో ముంతాజ్ అహ్మద్ ఖాన్ తాను ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేయనని ఇప్పటికే బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. ఆయన ప్రకటించిన విధంగానే ఈరోజు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనలేదు. రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక స్పీకర్ ఎన్నిక ఖరారైన నేపథ్యంలో సీఎల్పీ నేతగా ఎవరు ఉండబోతున్నారన్న ఆసక్తి మాత్రం కొనసాగుతుంది. సీఎల్పీ నేత ఎన్నికపై
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 19 మంది శాసనసభ్యులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో ఉత్తమ్ కుమార్ బట్టి విక్రమార్క వీళ్ళిద్దరి మధ్య కొంత పోటీ నెలకొన్నట్లు కనిపిస్తుంది. ఇద్దరికి ఏకాభిప్రాయం రాని నేపథ్యంలో నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం, ఏకవాక్య తీర్మానాన్ని కాంగ్రెస్ శాసనసభ్యులంతా చేశారు. దీంతో రాహుల్ గాంధీ సీఎల్పీ నేతగా ఎవరినో ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇది ఈరోజు తెలంగాణలో అప్డేట్స్. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.